ప్రిన్సిపల్ మేడం. ఆ దేవుడి దయ్యా లేదు పువ్వులు అవును. ఒకసారి వార్త ఇచ్చింది సరిపోయింది. డే బై డే 3 సార్లు ఇచ్చాడు. అవును, మనం కొంచెం ఆధారాలు లేకుండా ప్యానిక్ క్రియేట్ అవుతుంది కదా. మనకు ఎంత భయం అండి, ప్యానిక్ క్రియేట్ అవుతుంది. అట్లా డిసిప్లిన్ ఇంపార్టెంట్. అవును, ముందు వెనకాల అందరికీ తెలుసు దట్ రేపు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరుగుతుంది, విచ్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ బై SLPRB అండ్ JNTU కాకినాడ. ఇది మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి, ఒంగోల్ అండ్ మల్కాపూర్. అండ్ టోటల్ కంబైన్డ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఇస్ 38. అండ్ రేపు 22,000 అప్రాక్సిమేట్లీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఇక్కడ రాస్తారు. సో మనం చాలా మంచిగా గట్టిగా బందోబస్తు అరేంజ్ చేశాము. ఆల్ 38 సెంటర్స్లో మినిమం ఒక SI ర్యాంక్ ఆఫీసర్ ఉండి మానిటర్ చేస్తారు. సో మన పోలీస్ మన ఎగ్జామ్ కోసం 2 మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఉంది దట్ టు మెయింటైన్ ఫెయిర్నెస్ ఆఫ్ ద ఎగ్జామ్, కి ఏం చీటింగ్ జరగకుండా చూడటం. సో దానికోసం వీఆర్ మెయింటైనింగ్, వీఆర్ హ్యావింగ్ గుడ్ ఫ్రిస్కింగ్ ఆల్సో. ఆల్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ హ్యావ్ బీన్ బ్రీఫ్డ్ అబౌట్ డూయింగ్ ద ఫ్రిస్కింగ్ వెరీ ప్రాపర్లీ. ఫ్రిస్కింగ్ అంటే ఎనీ ఇల్లీగల్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇయర్ ఫోన్స్, books, any other electronic devices, no such devices will be these illegal items kosam frisking. So na oka message to all the candidates, please don't bring these items at all, because ikkada even though little bit arrangement is being made to store the items by the different colleges, that there is no guarantee about the safety of the items which will be kept over there. అండ్ ఆల్సో అది చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది అది దిస్ ప్రొసీజర్లో. సో మీరు మీ ఇలాంటి ఫోన్స్ ఎట్సెట్రా ఐటమ్స్ మీ హౌస్లోనే ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఉంచుకొని రావాలి, సో దట్ నో టైమ్ ఈజ్ వేస్టెడ్ ఫర్ యూ ఆల్సో అండ్ ద ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ అ స్మూత్ వే. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఫౌండ్ విత్ ఎనీ కన్సీల్మెంట్, కి మీరు కన్సీల్ చేసి ట్రై చేస్తున్నారు, ఫెయిర్నెస్ మన ఇంకొక బాధ్యత ఉంది పోలీస్ కోసం, అది స్మూత్ ఎగ్జామ్, స్మూత్ కండక్షన్ ఆఫ్ ద ఎగ్జామ్.
సో దానికోసం కూడా వీ హ్యావ్ మేడ్ బందోబస్త్. మన రైల్వే స్టేషన్స్లో, మన బస్ స్టాండ్స్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. ఎనీబడికి ఎనీ ఇష్యూస్ ఉంటే ఇక్కడ అప్రోచ్ చేయవచ్చు. Traffic we will be taking care. Special instructions have been given to the police officers to ensure that tomorrow no traffic, no parking issues occur. We are deploying people to maintain smoothness in that respect also. Apart from that, we have anybody candidates ki exploit chestu, for example transportation kosam auto drivers or lodges lo undataniki overcharging adi jaragunda kuda manam chustunnam. Already instructions have been given to auto unions and different hostels and guest houses and lodges. So ilanti if anybody faces any type of issue, please bring to our notice. Dial 100, dial 112. If you are anybody is facing any type of issue anywhere, they can feel free to reach out to police. We will come to your aid. Please ensure that you all come on time, because ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్విజ్ కాలేజ్లో ఇప్పుడు ఉన్నాము, ఇక్కడ 3800 ఉంది స్ట్రెంత్. అందరూ ఒక 15 minutes గ్యాప్లో వస్తే అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో బెటర్ 9 o'clock నుంచి ఎంట్రీ అలౌడ్ ఉంటుంది. సో బెటర్ టు కమ్ ఇన్ అడ్వాన్స్, సీ ద సీటింగ్ ప్లాన్స్ అండ్ సిట్ ఇన్ యువర్ సీట్స్ రాదర్ దాన్ 9:30, 9:45 ఇలాంటి లాస్ట్ మూమెంట్లో రాకుండా చూడండి. ప్లీజ్ కమ్ ఇన్ అడ్వాన్స్. And also 10 o'clock tarvata strictly there are instructions that no entry will be there. So let us avoid that kind of situation, please, so that you don't lose your valuable opportunity to get selected into this police service. So all points have been covered. Additional SP admin Nageshwar Rao is the in charge for the regional center in Ongole. Additional SP crime, he is being made in charge of the regional center in Markapur. We will be alert and monitoring the whole the exam process smoothly. ఇది మన డీజీ సార్ కూడా హెడ్ క్వార్టర్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తున్నారు, so that there is no untoward incident in the whole exam process.